సో దీంట్లో అంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలా లేదా? ఓకే రైట్. సో కాబట్టి ఓకే రైట్. టీబీ అనేది హెల్త్ సంబంధించింది కాబట్టి ఇక్కడ ఇది హ్యూమన్ క్యాపిటల్ సంబంధించింది. దీన్ని మనం హెచ్ఆర్డి అంటాం, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్స్. ఇవాళ మానవ వనరుల అభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి అనేది చూసినాం రైట్. మనం గతంలో డిస్కస్ చేసినాం. మానవుల అభివృద్ధిపై విపరీతంగా డబ్బులు కేటాయించి ఒక డెవలప్డ్ కంట్రీగా మారిన దేశం యుఎస్, అదేంటండి అమెరికా. ఇలా క్యాపిటల్లో మనకు హ్యూమన్ క్యాపిటల్, ఫిజికల్ క్యాపిటల్, రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్, వాటర్వేస్, టెలిఫోన్, టెలిగ్రాఫ్, ఇరిగేషన్, ఇదంతా ఫిజికల్ క్యాపిటల్. ఇది హెల్త్, ఎడ్యుకేషన్ రైట్స్, నెక్స్ట్ శానిటేషన్. ఈ మూడు దేని కిందకి వస్తాయంటే మనకు హ్యూమన్ క్యాపిటల్ కిందకి వస్తాయి. హ్యూమన్ క్యాపిటల్ కిందకి వస్తుంది. కాబట్టి హ్యూమన్ క్యాపిటల్ ఏంటంటే మనకు ఇలా ఎకానమీలో వీటిపైన కూడా మనకు అవగాహన ఉండాలి. వీటి పేపర్లో ఏ న్యూస్ వచ్చినా పట్టేయాలి. శానిటేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఏదైనా కావచ్చు, పట్టేసారు రైట్. కాబట్టి ఇక్కడ మనకు ఈ హెల్త్ మీద మనం పాలసీ చేసుకున్నాం. దీన్ని నేషనల్ హెల్త్ పాలసీ అంటాం. ఏమంటాం? నేషనల్ హెల్త్ పాలసీ, జాతీయ ఆరోగ్య విధానం కదా, జాతీయ ఆరోగ్య విధానం. సో లేటెస్ట్ జాతీయ ఆరోగ్య విధానం ఏ ఇయర్ వచ్చిందండి? ఏమండి రైట్, 2000, వెరీ గుడ్, 2017. అదేనా నేషనల్ హెల్త్ పాలసీ. లేటెస్ట్గా మనం గత క్లాస్లో తెలుసుకున్నాం. పాలసీ అనేది అవస్థాపన, వ్యవస్థాపన. పాలసీ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చరా, ఇన్స్టిట్యూషనల్ కదా రైట్. కాబట్టి ఇక్కడ అంశంలో మనం పాలసీలు చేస్తూ పోవాలా. ఒక దేశ ఆర్థిక అభివృద్ధి కోసం ఇవాళ సోషల్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి దీన్నే సోషల్ డెవలప్మెంట్ అంటాం, దీన్నే హ్యూమన్ క్యాపిటల్ అంటాం, దీన్నే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటాం. మొత్తం మీద మాత్రము ఈ మూడు వెరీ ఇంపార్టెంట్. ఇవాళ ఈ హెల్త్ విషయంలో ఏ న్యూస్ వచ్చినా మనకు పట్టేసేయాలి, అర్థమైందా? సో ఇది లాస్ట్ మనకు లేటెస్ట్ ఏంటంటే 2017. సో మనకు ఒక రోజు ఏం చేస్తామంటే నేషనల్ హెల్త్ పాలసీ 2017 పైన ఒక చిన్న క్లాస్ ఇచ్చేస్తుంటాం. కాబట్టి ఆల్ పాలసీస్, కొత్తగా వచ్చిన అన్ని పాలసీల పైన అది కరెంట్ ఎకానమీకి జాయిన్ చేస్తాం. ఎడ్యుకేషన్ కూడా పాలసీ చేసినాం. ఏది? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. లేటెస్ట్ ఏ ఇయర్ వస్తుందండి? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చేసినాం కదా. మామూలు ఎవరో ఒకరు చెప్తారు 2020. వెరీ గుడ్, ఓకేనా రైట్. దీనిపైన కూడా ఒక క్లాస్ ఉంటుంది. మరి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మనం కరెంట్ ఎకానమీ పైన టోటల్గా A to Z కవర్ చేస్తే ఇలా ఎకానమీ కవర్ అయిపోతుంది. రీజన్ ఏంటంటే వాళ్ళు బేసిక్స్ అన్ని వదిలేసి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మనం కొంచెం దీనికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాం. ఒక 4-5 days తర్వాత ఎందుకోసం అంటే మనకు కొంచెం ఏపీది వాళ్ళు ఇది కొంచెం లిస్టు అవుతున్నారు. ఆ లిస్టు వచ్చిన వెంటనే మెల్లగా నేను కరెంట్ ఎకానమీ సగం చేస్తా, ఆఫ్ ప్లస్ స్టాక్ ఎకానమీ సగం చేస్తాం. ఓకేనండి. సో అందుకోసం జస్ట్ మనం ఓన్లీ కరెంట్ ఎకానమీ 3-4 days వరకు చేద్దాం. ఓకేనా. అయితే ఇక్కడ టీబీ విషయంలో మనకు న్యూస్లో వచ్చింది. టీబీకి సంబంధించిన వ్యాక్సిన్ను ఈ మధ్యకాలంలో తయారు చేసిన తర్వాత దాన్ని ట్రయల్స్ చేస్తారు. ఆ ట్రయల్స్ ఏ సంస్థ చేస్తున్నాడు? టీబీ వ్యాక్సిన్ అనేది ఇవాళ మనకు తయారయ్యాయి. దాన్ని ఫస్ట్ ఏం చేయాలా? ట్రయల్స్ చేయాలా. ఇట్లా ట్రయల్స్ చేస్తున్నట్టు ఇవాళ మనకు న్యూస్లో రావడం జరిగింది. ఓకేనండి. ఆ ట్రయల్స్ చేసే సంస్థ పేరు మామూలుగా మీకు తెలుసుడే చెప్పండి, జస్ట్ క్వశ్చన్ వేయడం లేదంటే మనకు అక్కడ కొంచెం అలర్ట్ అవుతాం, అంతేం లేదా. ఓకేనండి. బయోటెక్, ఏమండి బయోటెక్. తర్వాత ట్రయల్స్లో పాల్గొనే మరొక సంస్థ రైట్ ఇవాళ బయోఫ్యాబ్రిక్. ఇవాళ ఈ రెండు సంస్థలు వ్యాక్సిన్ తయారు చేసినాయి. కంబైన్లో తయారు చేసి ఏం చేస్తున్నాయి? ట్రయల్స్ చేస్తున్నాయి.
కాబట్టి ట్రయల్స్ చేసిన తర్వాత ఏం చేస్తుందంటే సక్సెస్ అయితే అది ఇవాళ ఇండియాలో ఉన్నటువంటి పెద్ద సంస్థకు ట్రయల్స్లో పాస్ అయిపోతే వీళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ రిపోర్టు ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కి ఇస్తే వాళ్ళు చెక్ చేసి సైన్ చేసి పడేస్తారు. ఇండియా లెవెల్లో అది మనం వ్యాక్సిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ మనం గమనించినట్లయితే ఇలా టీబీ అనేది ఒక ప్రాబ్లమాటిక్ ఇష్యూ, అర్థమైందా? దాన్ని జీరో చేయాలా అని చెప్పేసి ఇలా మనం పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్లో దాన్ని ఏ సంవత్సరానికి మనం జీరో చేయాలా అనే ఒక కాన్సెప్ట్ అంటే వెరీ గుడ్. ఇక్కడ ఎండ్ అనేది 2027, 25 27 25 రైట్. ఓకే, కాబట్టి డెడ్ లైన్ ఎండ్ అనేది 2025 పెట్టుకున్నాం. సరే, అదొక గోల్, దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, దాని ఏం లేదు, ప్రాబ్లం లేదు. ఓకే, నా విషయం అర్థం చేసుకోవాలి. అయితే ప్రస్తుతము మనకి ఇక్కడ దీనికోసం ఒక వ్యాక్సిన్ అంటే మామూలుగా వస్తున్నది, అది సరిగా పనిచేయడం లేదు, అంటే సరే రిజల్ట్స్ లేదు. దాని పేరు BCG అంటారు. ఏమంటే BCG. కాబట్టి BCG కంటే ఒక అద్భుతమైనటువంటి వ్యాక్సిన్ మనము ఈ మధ్య కాలంలో తయారు చేయడం జరిగింది. దాని ట్రయల్స్ నడుస్తూ ఉన్నాయి. ఆ ట్రయల్లో పాల్గొనే సంస్థలు ఏంటండి బయోటెక్ అండ్ బయోఫ్యాబ్రీ. ఓకేనా, ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. రైట్. కాబట్టి ఇక్కడ ఎస్, కాబట్టి BCG అనేది మామూలుగా ఉన్నది కొంత, కాకపోతే దాని యొక్క క్యూర్ రేట్ అనేది కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంది. కాబట్టి ఎస్, ఇక్కడ ఒకవేళ కనుక బయటకు వచ్చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇవాళ అన్ని జబ్బులు లెక్కనే దీన్ని కూడా మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందనే విషయం ఎస్ అర్థం చేసుకోవాలి. ఇవాళ దీన్ని ఏమంటారంటే క్యూర్ రేట్ అంటారు. క్యూర్ రేట్ అంటే జబ్బు వచ్చిన తర్వాత క్యూర్ రేట్ అంటే ఎంతవరకు మనం నయం చేయగలుగుతున్నాం అనేది మనం చూసినట్లయితే ఇవాళ రైట్ తెలంగాణలో ఈ యొక్క నెంబర్ ఎంత ఇచ్చారంటే రీసెర్చ్ ప్రకారం 41.6%. ఇలా ఏపీలో ఈ నెంబరు 41.0% క్యూర్ రేట్. అంటే అర్థమైంది, టీబీ అటాక్ అయిన తర్వాత దాన్ని మనం నయం చేసే ఒక రేట్ని ఏమంటారంటే క్యూర్ రేట్ అంటారు. ఇట్ సీమ్స్ 41.6% తెలంగాణ, 40 ఆల్మోస్ట్ ఆల్ సేమ్ రైట్. క్యూర్ రేట్ ఈస్ దేర్. ఓకే, ఈ విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. రైట్. ఇట్లా వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఇలా దేశంలో అత్యధికంగా క్యూర్ రేట్ అంటే నయం చేయగల ఏది రేట్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఎస్ మామూలుగా క్యూర్ రేట్ CR అంటాం. క్యూర్ రేట్ అంటే నయం చేయగల ఎస్ రేట్ అంటాం. దాంట్లో హయ్యెస్ట్గా నమోదైంది రైట్ ఒక స్టేట్ ఎస్ ఉన్నది. ఆ స్టేట్ వచ్చేసి మామూలుగా ఇండియాలో జూట్ ఎవరు పట్టిస్తారంటే ఎక్కువ? వెరీ గుడ్, వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ అంటే కొన్ని సందర్భాల్లో నేను చెప్పకుండా మామూలుగా మీకు ఇంకో అదనంగా బిట్ వచ్చే విధంగా ఎస్ చేద్దాం. సో దీంట్లో 47.3% క్యూర్ రేట్. తర్వాత తక్కువ క్యూర్ రేట్ ఉన్నటువంటిది ఇవాళ బీహార్ రైట్. ఇది జస్ట్ 12.2% అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. రైట్. ఓకే, కాబట్టి ఇది BCG కంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనే కాన్సెప్ట్లో ఈ యొక్క టీబీ మరి వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది. టీబీ వ్యాక్సిన్ హెల్త్ కమ్స్ అండర్ సోషల్ డెవలప్మెంట్లో 3 ఉన్నాయి. అది హెల్త్ రైట్, తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత శానిటేషన్ అనే విషయం అర్థం చేసుకోవాలి. ఈ మూడింటిని కలిపి మనము మానవ వనరుల అభివృద్ధి అని ఎస్ అంటాం. ఈ రోజున హెల్త్ పైన జీడిపిలో ఎంత ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నామండి? ఏమండి, హౌ మచ్ జీడిపి ఈజ్ స్పెంట్ ఓవర్ హెల్త్? ఏమండి, మామూలుగా 2%. ఓకే రైట్. సో 3% ఆఫ్ జీడిపి అనేది మనము ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం కదా. అదే రకంగా ఎడ్యుకేషన్ పైన కూడా జీడిపిలో మనం ఎంత ఖర్చు చేయాలని పెట్టుకున్నామండి? ఆన్ ద సేమ్ లైన్ some GDP is to be spent over education in order to uplift the education in India, right? మామూలుగా ఎంత పర్సెంటేజ్ అండి? వెరీ గుడ్, 6%. ఇవి నెంబర్లు తప్పకుండా మనకు ఐడియా ఉండాలి. దీన్ని ఏం నెంబర్లు అంటారంటే అబ్సల్యూట్ నెంబర్స్ అంటారు, నిరపేక్ష సంఖ్యలు అంటారు, గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇలా మీకు ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉండాలని చెప్పాను. ఎంత ఉండాలండి? 3% ఆఫ్ జీడిపి కదా.
కదా. కోశల్ లోటు ఎంత ఉండాలంటే 3%. అదే రెవెన్యూ డెఫిసిట్ ఎంత చెప్పాను, 0% ఆఫ్ జీడిపి అని చెప్పాను. ఓకేనా. సో అదే రకంగా హెల్త్ మీద ఎక్స్పెండిచర్ ఎంత అని చెప్పాను, 3% ఆఫ్ జీడిపి. ఇలా ఎడ్యుకేషన్ పైన ఎంత ఖర్చు అని చెప్పాను, 6% ఆఫ్ జీడిపి. చూడండి ఇక్కడ, రైట్. ఇట్లన్నీ ఈ పారామీటర్స్ ఇవి ఒకరోజు రావు, మనం ప్రాక్టీస్ చేస్తుంటే వింటూ ఉంటే చదువుతూ ఉంటే వచ్చేస్తుంటాయి. ఓకేనండి. కాబట్టి అక్కడ మనకు అందుకోసం ఏం చేస్తున్నా అంటే మనం చెప్పిన తర్వాత కూడా మీకు అప్పుడప్పుడు గుర్తు చేయడం వల్ల రీక్యాప్ అవుతుంది. రీక్యాప్ వల్ల ఏమవుతుందంటే మెమొరీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఓకేనండి. రైట్, కమ్ టు ద పాయింట్. సో మొత్తం మీద ఇవాళ మొత్తం వరల్డ్లో ఎవ్రీ ఇయర్ 1.6 మిలియన్ పీపుల్ డైడ్ డ్యూ టు టీబీ అనేది ఇక్కడ ఇక్కడ. కాబట్టి వరల్డ్లో 1.6 మిలియన్లు లక్షలు ఎంత వస్తుంది, 16 లక్షలు వస్తుంది. 16 లక్షల మంది చనిపోతున్నారు. ఒకవేళ వ్యాక్సిన్ కనుక బయటకు వచ్చిందనుకోండి, మొత్తం వరల్డ్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అప్పుడు ఈ బయోటెక్ బయోఫ్యాబ్రిక్ యొక్క పేరు ఇలా మారమవుతుంది. వాళ్ళ యొక్క రైట్స్ ఎస్పెషల్లీ వాళ్ళ యొక్క ఇన్కమ్ కూడా ఘోరంగా పెరిగిపోతున్న విషయం మనం అదే. ఎందుకంటే ఇలా 16 lakhs అని మనం నాటే అని ఈజీ టాస్క్ అది. కాబట్టి ఇక్కడ వరల్డ్ మొత్తంలో దాదాపు ఇలా వరల్డ్ పాపులేషన్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి, మామూలుగా సుమారుగా ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రపంచ జనాభా ఏమండి మామూలుగా? 800 కదా, 800 crores మనం 750 అంటున్నారు. బయటకు వస్తే మనకి ఇలా మనకు యుఎన్ మన ఇక్కడ ఈ జనాభా పైన మనకు ఇలా ఇండియా లోపల ఒక సంస్థ, దాని పేరు RGCCI, రిజిస్ట్రార్ జనరల్ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో జనాభా లెక్కించేదేనండి RGCCI. అర్థమైందా? రిజిస్ట్రార్ జనరల్ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా. రిజిస్ట్రార్ జనరల్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఓకేనా. రైట్. అదే రకంగా ప్రపంచంలో కూడా జనాభా లెక్కించే సంస్థ ఉంది. ఇప్పుడు మామూలు 750, 800 అంటే మనం చెప్పుకున్నాం కదా, అది ఓన్లీ ప్రొవిజనల్ డేటా. అది నెంబర్ కరెక్ట్గా బయటకు రాలేదు. కొన్ని పేపర్లు 750 crores అంటారు, కొన్ని 800 ఇట్లా వాళ్ళు చెప్తుంటారు. బట్ అక్యురేట్ అనే నెంబర్ రాలేదు. అది ఎవరు చెప్తారు అంటే ఇలా వరల్డ్లో జనాభా లెక్కించే సంస్థ ఉంది. అది మామూలుగా మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకు క్వశ్చన్ ఇస్తున్నా అంటే అలర్ట్ కావడానికి అంత ఏం లేదు అక్కడ, మీకు తెలిసి చెప్పలేదు లేదు అక్కడ. కాబట్టి ప్రపంచంలో జనాభాను లెక్కించే సంస్థ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్, యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్, UNFP అంటారు. యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్, UNFP. ఇది జనాభాను లెక్కించే సంస్థ. ఇక్కడ మన కాన్సెప్ట్లో రైట్ ఇలా వెరీ ఫస్ట్ దాంట్లో మనం చెప్పినాం జనాభా పెరుగుతుందా అనే విషయం, తగ్గుతుందనే విషయాన్ని చెప్పే ఒక అంశాన్ని ఏం చెప్పినాం ఫస్ట్ క్లాస్లో, TFR అన్నాం, టోటల్ ఫెర్టిలిటీ రేట్. మొత్తం ప్రత్యుత్పత్తి రేట్ అది 2.1 ఉండాలి. తక్కువ ఉంటే తక్కువ జనాభా, ఎక్కువ ఉంటే ఎక్కువ జనాభా అని చెప్పినాం. ఇట్లా యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్, UNFP అని కూడా వచ్చు, FP అనొచ్చు, యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్. రైట్. కాబట్టి ఇక్కడ మనకు పాపులేషన్ విషయంలో ఇవాళ 2 RGCC అనేది వస్తుంది, తర్వాత UNFP అనేది వస్తుంది. ఇది వరల్డ్ లెవెల్లో, ఇది మనకు ఇండియా లెవెల్లో అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. రైట్, కమ్ టు ద పాయింట్. కాబట్టి ఇక్కడ మొత్తం దాదాపు 16 లక్షల మంది టీబీ వల్ల చనిపోతున్నారు ఎవ్రీ ఇయర్. కాబట్టి వెరీ సీరియస్ ఇష్యూ. దీనిపైన వ్యాక్సిన్ అవసరమని ఫైట్ చేస్తున్నారు. దాంట్లో లక్కీల్ ఇండియా నుంచి ఇలా బయోటెక్ వాళ్ళు, తర్వాత బయోఫ్యాబ్రిక్ 2 సంస్థలు ఇలా ట్రయల్స్ చేస్తున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక క్యూర్ రేట్లో అత్యధికంగా ఉన్నటువంటి స్టేట్ ఇవాళ వెస్ట్ బెంగాల్. ఎంత ఇచ్చిన నెంబర్ 47.3. అదే మనకు యూటీలో తీసుకున్నట్లయితే ఇలా లక్షద్వీప్ ఇచ్చారు. యూటీలో లక్షద్వీప్ ఓకే. దీని నెంబర్ వచ్చేసి 50% వరకు క్యూ రేట్ ఇచ్చారు. ఆ విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. రైట్, కమ్ టు ద పాయింట్. సో మొత్తం మీద ఇక్కడ హెల్త్ విషయం లోపల రైట్స్ మనకు మరి ఎలాంటి
న్యూస్ వచ్చినా అది కరెంట్ ఎకానమిక్ అని మనం ఇలా అర్థం చేసుకోవాలి, విషయం అర్థం చేసుకో, రైట్. సో ఇక్కడ మనకు ఒక వంశం ఇచ్చారు, వరల్డ్ టీబీ డే ఉందా అండి? ఉందమ్మా? మార్చ్ 24. వెరీ గుడ్. సో ఇప్పుడు ఒకరు తెలిసింది, రైట్, మిగిలిన వాళ్ళకు తెలియనప్పుడు ఆటోమేటిక్గా మనకు ఏం చేయాలి, ఇలా కొంచెం ఫీల్ కావాలి, రైట్. ఓకే, రైట్. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలా, రైట్. ఇలా మనకు ఇండియాకు చూసినట్లయితే ఇలా టీబీ రేటు విషయం లోపల 1,00,000 మంది ఇలా ఉంటే 1,00,000 మందిలో ఇలా, రైట్, మరి 1,00,000 మందికి సోకినప్పుడు ఇది దాదాపు 24 మెంబర్స్ ఇక్కడ మనకు డైడ్ అవుతున్న విషయాన్ని అర్థం చేసుకోవాలా, రైట్. కాబట్టి 1,00,000కు ఇలా మరి 24 మంది చనిపోతున్నారు. దీన్ని ఎంఆర్ అంటారు, మోర్టాలిటీ రేట్ అంటారు. ఏమిటండి? మోర్టాలిటీ రేట్ అంటున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సరే, నెంబర్ అనేది తక్కువ అనిపించవచ్చు మీకు 1,00,000, అందుకోసం కోట్లు ఉంది కాబట్టి ఇది నెంబర్ పెద్దదే, కాబట్టి ఆ విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, రైట్. ఓకే, తర్వాత ఇలా దేశానికి సంబంధించి మరొక అంశం ఏంటంటే, రైట్, ఒక ప్రోగ్రాం కూడా ఉంది, పిఎం టీబీ ముక్త్ భారత్. ఇప్పుడు మనకు మీరు ఏదైతే రాస్తున్నారో క్లాస్లో వాటిని ఆ పాయింట్స్ ఎక్కడ దొరికినాయో అవి గూగుల్లో సెర్చ్ చేసే ప్రయత్నం చేస్తుండాలి మీకు. ఎందుకంటే మనం అంతా పూర్తిగా అది ఎప్పుడో కష్టం కాబట్టి ఎక్కడెక్కడ దొరుకుతుందో ఈ వరల్డ్ టీబీ డే జస్ట్ కొట్టేస్తే కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. అర్థమైందా? ఇలా పిఎం టీబీ ముక్త్ భారత్ కొడితే కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇట్లా A to Z మనం చేసే ప్రయత్నం చాలా విషయాలు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, రైట్. ఓకే, ఈ యొక్క వ్యాక్సిన్ ఏదైతున్నదో ఈ వ్యాక్సిన్ ఎవరైనా ట్రయల్స్ చేసేది మళ్ళీ చెప్పండి. బయోటెక్ ఒకటి, బయోఫాబ్రిక్ కదా. ఎస్, ఈ వ్యాక్సిన్ పేరు వచ్చేసి అమ్మా AMTBVAC అనేది ఇక్కడ మనకు, రైట్, వ్యాక్సిన్ పేరు. అర్థమైందా, రైట్. సో మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ ప్యాథోజెన్, రైట్, వ్యాక్సిన్ అనేది ఒకటి చేశారు. ఆ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, రైట్. ఓకే, కమ్ టు ద పాయింట్. మొత్తం మీద ఇక్కడ అంశంలో ఇలా మనకు న్యూస్లో వచ్చిన ఒక చిన్న అంశాన్ని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ హైలైట్ చేస్తున్నాం. కాబట్టి ఇలా టీబీ అనేది ఆరోగ్యానికి సంబంధించింది. ఆరోగ్యం అనేది ఇలా హెల్త్కు సంబంధించింది. హెల్త్కు సంబంధించి నేషనల్ పాలసీ ఉన్నది. నేషనల్ పాలసీ వచ్చేసి 2017. దాని డీటెయిల్స్ అంతా మనం చదువుతాం, ఓకేనా. సందర్భాన్ని బట్టి దాని డీటెయిల్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తుంటాం, రైట్. ఓకే, నెక్స్ట్ సైడ్ తీసుకుందాం. మీరు కరెంట్ అకౌంట్ రాస్తున్నప్పుడు సైడింగ్ నెంబర్లు వేస్తూ పోండి. మీకు వెరీ స్టార్టింగ్ సైడింగ్ నెంబర్ ఎంత అనేది డైలీ మీరు నోట్ చేస్తూ పోండి. తర్వాత ఒకటి దాన్ని వదిలేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నేషనల్ హెల్త్ పాలసీ 2017 చెప్పాను, దానికి ఒక సెర్చింగ్ చేస్తూ ఉండాలి. అదైనా ఇవాళ ఒకటి ఆ యొక్క వ్యాక్సిన్ పేరు చెప్పాను, దాన్ని సెర్చింగ్ చేస్తుండాలి. ఇట్లా మనం ఏం చేయాలంటే డైలీ దానికి మనము అటాచ్ చేస్తూ పెంచే ప్రయత్నం చేయాలి, రైట్. నెక్స్ట్ సైడ్ LRS, కరెంట్ ఎకానమీలో LRS గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏది డిస్కస్ చేసినా 100% అది ఎకానమీకి సంబంధించిన కాన్సెప్ట్ అనే విషయం మీకు గుర్తుండాలి. అర్థమైందా, రైట్. చూడండి ఇక్కడ దీన్ని మామూలుగా లిబరలైజ్డ్ రెమిటాన్సెస్ స్కీమ్, లిబరలైజ్డ్ రెమిటాన్సెస్ స్కీమ్. సో ఇక్కడ రైట్, ఇక్కడ సరళీకృత చెల్లింపు పథకము, సరళీకృత చెల్లింపుల పథకం, రైట్, లిబరలైజ్ రెమిటాన్సెస్ స్కీమ్ అని ఇక్కడ మనకు ఒక చిన్న అంశం పేపర్లో రావడం జరిగింది. ఓకే, ఇదేంటి అనేది మనం ఇక్కడ చూద్దాం, ఓకేనండి. సో ఇక్కడ మనకు కాన్సెప్ట్లో ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇండియా నుంచి, రైట్, బయట నుంచి మనకు ఇన్ఫ్లో వస్తుంటుంది. అదేవిధంగా ఇలా ఇండియా నుంచి బయటకు కూడా అవుట్ఫ్లో బయటకు పోయేది. అర్థమైందండి. సో ఇప్పుడు మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో NRIs వాళ్ళు డబ్బులు పంపిస్తుంటారు. దాన్ని ఏమంటారంటే రెమిటాన్సెస్ అంటారు. ఏమంటారండి? రెమిటాన్సెస్ అంటారు, రాబడులు అంటారు, రెమిటాన్సెస్ అంటారు. ఓకేనండి, రెమిటాన్సెస్. అదే రకంగా ఇవాళ మన వాళ్ళు కూడా బయటికి పంపిస్తుంటారు. ఇవాళ మన స్టూడెంట్స్ లక్షల మంది బయటికి
వెళ్తున్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి వాళ్ళకు పంపించే డబ్బు దేని కింద అంటే ఎల్ఆర్ఎస్ కింద. ఎల్ఆర్ఎస్ కింద. కాబట్టి ఇలా మీ బ్రదరు ఇలా బయట దేశాల్లో చదువుతున్నాడు, అతనికి డబ్బు పంపించాలి, ఆ స్కీమ్ని ఏమంటారండి? ఎల్ఆర్ఎస్ అంటారు. ఎల్ఆర్ఎస్ అంటేదండి లిబరలైజ్ రెమిటాన్స్ స్కీమ్. ఈ స్కీమ్ కింద మనం డబ్బులు పంపించే అవకాశం ఉంటుందనే విషయం అర్థం చేసుకోవాలా. రైట్ అండి? ఓకే. ఇప్పుడు బయట నుంచి వచ్చే డబ్బుని ఏమంటారండి మనము? రెమిటాన్సెస్ అంటారు. రెమిటాన్సెస్ అని అంటారు. ఓకే. ఇది మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్కర్ ఏది పంపిస్తున్నాడు, ఓకేనా, దాన్ని మనం కారక ఆదాయం అంటారు, ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటారు. లేదు ఇలా ఎస్బీఐ న్యూయార్క్ బ్రాంచ్ వాళ్ళు ఇండియా పంపిస్తున్నారు, ఎస్బీఐ న్యూయార్క్ బ్రాంచ్ వాళ్ళు ఇవాళ మన ఇండియాకు పంపిస్తున్నారు, ఇండియా ఎస్బీఐ పంపిస్తున్నారు, దీన్ని నాన్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటారు. ఏమంటండి? నాన్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటారు. కాబట్టి ఇలా బయట నుంచి వచ్చే డబ్బు మీ బ్రదర్ పంపిస్తే ఏమంటారు? కారక ఆదాయం, ఫ్యాక్టర్ ఇన్కమ్. ఓకేనా? ఇది రెమిటెన్సెస్. అదే రకంగా మన సంస్థ ఇప్పుడు ఎస్బీఐ ఉందనుకోండి, వాషింగ్టన్లో ఉండొచ్చు ఎస్బీఐ, న్యూయార్క్లో ఉండొచ్చు ఎస్బీఐ, వాళ్ళు కూడా పంపిస్తుంటారు, దాన్ని ఏమంటారు? నాన్ ఫ్యాక్టర్ ఇన్కమ్, కారకేతర ఆదాయం. అది కూడా ఏంటిది? అది రెమిటెన్సెస్ అవుతుంది. ఓకేనా? కొన్ని సందర్భాల్లో ఇవాళ భారతదేశంలోకి ఇవాళ గిఫ్ట్లు కూడా రావచ్చు, గిఫ్ట్ రావచ్చు, ఉచితంగా రావచ్చు. ఎందుకోసం అంటే బయట నుంచి వచ్చే ప్రతి పైసను చెక్ చేసే అవకాశం ఉంటుంది. అది వైటా బ్లాకా తప్పకుండా చూస్తారు. అర్థమైందా? ఎందుకోసం అంటే అట్లా చూడకపోతే నువ్వు కనుక కేర్లెస్ చేస్తే నీ దేశాన్ని ఒక లిస్ట్లో పెడతారు. ఆ లిస్ట్ పేరు ఏంటండి? FATF, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. కాబట్టి ఇలా మీ దేశంలోకి వచ్చే ప్రతి పైసను మీరు చూసి వైట్ అంటేనే మీరు వదిలేయాలి. ఒకవేళ కనుక బ్లాక్ మనీ కనుక మీరు ఎంకరేజ్ చేస్తే అది రిపోర్ట్ పోయిందనుకో, మీ పేరు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో పడుతుంది. పడితే ఏమవుతుందంటే మీ పేరు మొత్తం ఓల్డ్ మొదలు చేసేసి మీ దేశంలోకి పెట్టుబడులు వచ్చేది ఆగిపోయే అవకాశం ఉంటుంది. అంటే మీ దేశం మంచి దేశం అనే ఒక పేరు రావాలంటే ఆ పేరు వచ్చేది ఏ విధంగా? ఇందులో మీకు పేరు కనిపించవద్దు. దాని పేరు ఏమంటారండి? ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇది ఎక్కడ ఉందని ఫీల్ అవుతున్నారు మీరు? ప్యారిస్. ఎక్కడండి? ప్యారిస్లో ఉంది. ఓకే. ఇప్పుడు మన డిస్కషన్లో ఇలా పేపర్లో ఎల్ఆర్ఎస్ యొక్క ప్రస్తావన రావడం జరిగింది. ఆ ఎల్ఆర్ఎస్ సంబంధించి మీకు బేసిక్ అంటే ఒక చిన్న విషయం చెప్తే అది సాటిస్ఫాక్షన్ కాదు, ప్లస్ గుర్తుండదు. దాని యొక్క పూర్వపరాలు చెప్పాలి ఇక్కడ. అంటే బయటికి పోవచ్చు డబ్బు, లోపలికి రావచ్చు. లోపలికి వచ్చేది రెమిటాన్సెస్ అంటాము. రెమిటాన్సెస్లో పనిచేసేవాడు ఫ్యాక్టర్ ఇన్కమ్ అవుతుంది, బయట పనిచేసే కంపెనీని నాన్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటారు. అదే రకంగా కొన్ని సందర్భాల్లో ఉచితంగా వస్తుంది. మీ బ్రదర్ పోయి అమెరికాలో ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసినప్పుడు వాళ్ళ మామగారు 10 లక్షల రూపాయలు ఇస్తే అది గిఫ్ట్ కిందకి వస్తుంది, పంపించవచ్చు, దాన్ని పంపించవచ్చు, నో ప్రాబ్లం. అది దేని కిందకి వస్తుంది అంటే ఎన్డీఐకి వస్తుంది. ఎన్డీఐ అంటే ఏంటండి? నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. ఏమైతుందండి? నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. ఓకే. జాతీయ వ్యయారహ ఆదాయం. వ్యయారహ ఆదాయం. ఓకేనండి? రైట్. కాబట్టి ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఒక సంస్థ పంపిస్తున్నది, అది కారక ఆదాయమా కారకేతర ఆదాయమా? కారకేతర. పాయింట్ నెంబర్ 1. ఒక వ్యక్తి పంపిస్తున్నాడు, కారక ఆదాయం, కారక ఆదాయం. ఓకేనండి? లేదు ఇది పని చేయకుండా కాకుండా ఫ్రీగా వస్తున్నది గిఫ్ట్ రూపంలో, అది జాతీయ వ్యయారహ ఆదాయం. ఓకేనండి? పాయింట్ అయిపోయిందా? ఇవన్నీ ఏంటి అంటే రెమిటాన్సెస్. ఇవన్నీ రకరకాల రెమిటాన్సెస్. ఓకేనండి? సో అదే రకంగా ఇలా మన పిల్లలు బయట చదువుతున్నప్పుడు వాళ్ళకు మనం డబ్బు పంపిస్తాము. ఏ స్కీమ్ కింద అంటే ఎల్ఆర్ఎస్. ఓకేనా? ఈ ఎల్ఆర్ఎస్ ఇది అమలు చేయడానికి ఒక చట్టం ప్రకారం నడుస్తుంది. ఆ చట్టం పేరు ఏంటండి? ఎల్ఆర్ఎస్లో ఇంత అమౌంట్ పంపించాలా, ఇంత అమౌంట్ కంటే పంపించకూడదు, పంపిస్తే ఆ చట్టం ప్రకారము మనం శిక్షకు గురి అవుతాము. ఇట్లా ఉంటుంది కదా, మామూలు ఏదో చట్టం ఉంటుంది. ఆ చట్టం పేరండి ఫెమా అంటాం. ఐడియా వచ్చిందండి? ఫెమా, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఇది చెప్తుంది
అర్థమైంది. అంటే మీరు ఏం చేయాలన్నా ఇక్కడ ఏమైతుందంటే ఒక చట్టము సపోర్ట్లో ఉండాలా. ఒక చట్టం సపోర్ట్లో లేకపోతే ఏమవుతుంది అంటే అక్కడ కేసులు పడుతూ ఉంటాయి. వాళ్ళు కేసు వేసినప్పుడు వెంటనే వాళ్ళు స్పందించాలి. కాబట్టి ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఫారెన్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ వాళ్ళు పేపర్లు వచ్చినప్పుడు ఇవన్నీ మాట్లాడరండి. వాళ్ళు ఏంటంటే ఏదో చిన్న న్యూస్ తోసేస్తారు. బట్ అక్కడ వీళ్ళేం చేస్తారంటే ఈ ప్రిపేర్ చేసేవాడు చేస్తారంటే దాన్ని లాగుతాడు, లాగేసి మీ మీద వేసేస్తాడు. ఏంటంటే ఇది కూడా ఎకానమీ, అర్థమైందా, ఇది ఇంటర్నేషనల్ స్టేట్ కిందకి వస్తుంది అంటాడు. పైన మీకు అర్థమైందా? అందుకోసం మనం ఏం చేయాలంటే దీని డీటెయిల్స్లో మనం తీసుకున్నాం అనుకోండి, నాకు కూడా స్టాక్ ఎకానమీ ఈజీ అయిపోతుంది. అప్పుడు నేను అడగవచ్చు ఇక్కడ మీ మీద నేను ఎందుకు వేస్తున్నా అంటే ఏదో సందర్భంలో రీక్యాప్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ ఏం చెప్తున్నా అది ఏదో రోజు మళ్ళీ మీద పడుతుంది. నేను అదే చెప్తున్నాను, అక్కడ మీరు చూస్తూనే ఉన్నారు అక్కడ. ఓకేనా, రైట్. ఇది ఇక్కడ ఈ ఫెమా అనేది ఇలా దీనికి బేస్లో ఇంకో చట్టం ఉండి ఆ చట్టం పేరు ఏమన్నాం, ఫెరా అన్నాం. ఏమన్నాం, ఫెరా. ఈ ఫెరా పోయి ఏమైంది, ఫెమా అయింది. ఫెరా ఏ సంవత్సరం అండి? సంవత్సరాల పైన 1-2 బిట్స్ అప్పుడప్పుడు అడుగుతూ ఉన్నాను, జాగ్రత్త. ఎందుకోసం అంటే ఇవాళ కాంపిటీషన్లో ప్రతి బిట్టు ఇలా మన జీవితం, ప్రతి బిట్టు అది ఎగ్జామ్ అనే విషయం మర్చిపోండి, ప్రతి బిట్టు మన జీవితం అనే విషయం గుర్తుపెట్టుకోండి. రైట్. సో 1973 ఫారెన్ ఎక్స్చేంజ్ 2-3 సార్లు అనండి వచ్చేస్తుంది. ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్, ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. అర్థమైందా? దీన్ని వీళ్ళు ఏం చేసినారు, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్గా మార్చారు. ఇది ఏ సంవత్సరంలో? వెరీ గుడ్, 1999. పాయింట్ అర్థమైందా? అయితే ఇక్కడ ఏది తేడా అయింది, ఇది రెగ్యులేషన్, ఇదేంటిది మేనేజ్మెంట్స్. నియంత్రణ కాదు, నిర్వహించాలి. విదేశీ పెట్టుబడులను, అంతర్జాతీయ వ్యాపారాన్ని, ఎగుమతులను దిగుమతులను మీరు నియంత్రించొద్దు. ఏం చేయాలి, నిర్వహించండి. నాట్ రెగ్యులేషన్, జస్ట్ మేనేజ్. అట్లా దానివల్ల ఏమైందంటే మన భారతదేశంలోకి ప్రపంచ దేశాలతో సంబంధాలు పెరిగినాయి. ఎప్పుడు ఫెరాను ఫెమాగా మార్చడం వల్ల. దీనికి ఇదినే ఎల్ఆర్ఎస్ అనేది ఉన్నది ఇక్కడ, ఎల్ఆర్ఎస్. ఓకేనా? అయితే ఎందుకు ఇది మరి పేపర్లు రావడం జరిగిందంటే దీనిపైన ట్యాక్స్ వేస్తున్నారు, మీరు పంపించే డబ్బు పైన ట్యాక్స్ వేస్తున్నారు. ఓకేనా, తీసేది రైట్. ఇప్పుడు జాతీయ ఆదాయాన్ని మనము చూసేటప్పుడు, జాతీయ లెక్కించేటప్పుడు రైట్, మీకు ఇవాళ ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది మాత్రం రాదు, జాతీయ ఆదాయంలోకి రాదు. ఎందుకంటే గిఫ్ట్ కదా, ఉచితం కదా, రాదు అక్కడ. ఓకేనండి. కాబట్టి దాన్ని ఏమంటాం మనం, ఎన్డిఐ. ఎన్డిఐ స్టాండ్స్ ఫర్